బట్టంటు వ్యాధులు ఈరోజు భారతదేశంలో ఎన్ని కుటుంబాలను బలహీనపరుస్తున్నాయో తెలుసా? ఒకసారి అర్థం చేసుకోండి. సమాజంలో పెరిగిపోతున్న విషతుల్యపు ఆహారపు అలవాట్ల వల్ల, సమాజంలో మనుషుల యొక్క జీవన శైలి వల్ల, ఈరోజు తీసుకుంటున్న ఆహారాల్లో విపరీతమైన వేడి వల్ల బలహీనమైన కుటుంబాలు, రోగగ్రస్తమైన కుటుంబాలు, దవాఖానల చుట్టూ కుటుంబాలు ఈరోజు ఎన్నో ఉంటున్నాయి. కారణాలన్నిటికీ కూడా మనం తీసుకున్న ఆహారమే, అంటే తీసుకుంటున్న ఆహారము మన పోకడలు, అంటే జీవనశైలి. ఇట్లా రకరకాలుగా చాలామంది బాధపడుతూ ఉన్నారు, దవాఖానల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఈ డాక్టర్ కాకపోతే ఆ డాక్టర్ అంటూ ఉన్నారు. ఇలా ఇంట్లో ఆడవారు కానీ లేకపోతే మగవారు కానీ, ఇంట్లో ఎవరికి ఏ నష్టం జరిగినా ఒక కుదుపు వస్తే ఆ కుటుంబం మొత్తం బాధపడాల్సిందే. అన్నిటికీ కారణాలు బాగా గుర్తుపెట్టుకుని మనం తీసుకున్న ఆహారమే. అట్లాగే రొటీన్ లైఫ్ మనది ఏదైతే జీవనశైలి ఉందో అది కూడా దానికి సబ్స్టిట్యూట్గా పనిచేస్తూ ఉంటుంది. ఈరోజు డబ్బులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి జరుగుతున్న విషయం, అంటే జరుగుతున్న మన లోపల జరుగుతున్న నష్టం ఏంటంటే, ప్రతి వ్యక్తి వారంలో ఒక 6 రోజులు చికెను చేపలు గుడ్డు, చికెను చేపలు గుడ్డు, మటన్ చికెను చేపలు గుడ్డు మటన్, ఇట్లా అయిపోతుంది లైఫ్. అట్లాగే దానికి తోడు సోషల్ మీడియాలో విపరీతంగా చెప్తున్న అట్రాక్టివ్ పర్సన్స్కి అట్రాక్ట్ అవ్వడం, అట్లాగే మద్యానికి బానిసైన వ్యక్తులు, వీళ్ళు ఇట్లా అన్నీ ఏమైపోతున్నాయి అంటే ఒక కుటుంబాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి రోగాలతో. ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటారు, రోగాలు మాకు ఎందుకు వస్తున్నాయి, ఇది మా కర్మ, మేము ఏ రోగంతో బాధపడుతున్నాం ఆ రోగంతో బాధపడుతున్నాం అని అనుకుంటారు. కానీ పూర్వపు కాలానికి ఈ కాలానికి జరుగుతున్న విషయాలను మాత్రం ఇక్కడ గ్రహించాం. పూర్వపు కాలంలో ఇట్లా తినేవాళ్ళు కాదండి, అంటే మటన్ చికెన్ చేపలు గుడ్డు ప్రతిరోజు తినేవాళ్ళు కాదు. కానీ ఈరోజు కంపల్సరీ అయిపోయింది ఒక వ్యక్తి జీవితానికి మటన్ చికెన్ చేపలు అనేది కంపల్సరీ. దీని ద్వారా ఏమవుతుందంటే అనేక రోగాలు, కొత్త కొత్త రోగాలు పుడతా ఉన్నాయి. రోజు మాంసం తినేవాడికి క్యాన్సర్ గ్యారంటీ, ఇదే మీరు రాసి పెట్టుకోవాలి మాట. అట్లాగే రోజు తీక్షణకరమైన పదార్థాలు తినే ఆడవాళ్ళ లోపల బట్టంటు వ్యాధులు వస్తూ ఉంటాయి. తెల్ల బట్ట కానీ ఎర్ర బట్ట కానీ. బట్టంటి వ్యాధులు వచ్చినప్పుడు వీళ్ళు చూడండి, డాక్టర్ల చుట్టూ తిరిగి హార్మోన్స్ టాబ్లెట్స్ వాడి శరీరాలను బాగా పాడు చేసుకుంటూ ఉంటారు. దానికి సంబంధించిన టాబ్లెట్స్ వాడి కూడా శరీరం గుళ్ళైపోతుంది, ఇంత లావు అవుతూ ఉంటారు. ఎందుకు సతమతం అవుతూ ఉంటారు, దాని మీద బోలెడంత ఖర్చు పెట్టుకుంటారు. కారణాలు మాత్రము, అంటే దానికి కారణం అనేది వెతకరు. రోగం వచ్చిన తర్వాత డాక్టర్ చుట్టూ పోవాలి, అంటే డాక్టర్ చుట్టూ తిరగాలి. అంటే నాకు ఈ రోగం ఎందుకు వచ్చింది అనేది మాత్రం ఆలోచన చేయరు. డాక్టర్ కావాలంతే, కానీ కారణం అక్కర్లేదు. వెళ్ళిపోతారు, ట్యాబ్లెట్స్ తీసుకుంటారు, వాడుతూ ఉంటారు, అది తగ్గలేదు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ట్యాబ్లెట్స్ తీసుకుంటారు, వాడుతూ ఉంటారు. ఇట్లా ఎంతమంది చుట్టూ తిరుగుతారు. అక్కడ మీకు కారణాలు తెలియాలి, సరైన మందు దొరకాలి. మీకు రోగానికి, బట్టంటి వ్యాధులకి రోగానికి కారణము మనము తీసుకునే ఆహార పదార్థాలు